హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, ఇక మేమైతే దుర్గం చెరువు దగ్గర మాత్రం మంచిగా ఫోటోలు ఆ వీడియోలు దిగేసి ఇక చిన్నగా వెళ్ళిపోయి ఇక బేరానికి వెళ్ళినామండి ఇక మేమైతే. కానీ దుర్గం చెరువు చాలా బాగుంటుందండి. ముందు నుంచి కాకుండా ఇట్లా కొండల నుంచి చూస్తుంటే ఇంకెంత బాగా అనిపిస్తుందో. అక్కడ పక్షులు అవన్నీ మన కొంగలు అవన్నీ కనబడతాయి మనకి. చాలా బాగుంటుంది ఆ సీను. కావాలనుకున్న వాళ్ళు వీడియో తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మాకైతే ఇక ఒక గిరాకీ తగిలిందండి. కానీ ఎంత రిస్క్ అండి, అబ్బా నాకైతే వానలో మాకైతే ఒక గిరాకీ తగిలిందండి. ఇక అవైతే ఎంత రిస్క్ అంటే అబ్బా వానలో నాకైతే మస్తు చికాకు అనిపించింది. కానీ పాపం మా ఆయన మాత్రం అసలు ఇంత రిస్క్ అనిపించదండి. ఆయనకైతే భలే ఓపికగా చేస్తుంటాడు పని. ఒక్కొక్కరికైతే చికాకు పుట్టే తర్వాత చేస్తలే అన్నట్టు ఉంటుంది. కానీ మా ఆయనకైతే అసలు ఇంత రిస్క్ పడడు అనమాట పనికైతే. పైసలు పుణ్యానికి వస్తున్నాయి అని, మరి కష్టపడింది ఎట్లా వస్తున్నాయి అని అంటాడు. నాకు ఏంటబ్బా నాకు ఇంత రిస్క్ పని, నాకు అసలు చికాకు అనిపిస్తుంది. పనులు అంటే చికాకు పడితే ఎట్లా మరి, కష్టపడింది పైసలు వస్తాయని అంటాడండి. కానీ కష్టపడే మనస్తత్వం ఉందండి మా ఆయనకి. చాలా రిస్క్ పడతాడు అసలు. మొరటు పని అంటే మాది అనుకోవాలి నాకు తెలిసినంత వరకు అయితే. అసలు ఈ వానలో అవన్నీ అసలు ఇవన్నీ అసలు ఒకటికొకటి సదరడము, వాన వస్తుంటుంది, ఇవన్నీ ఒకటికొకటి సదరడము, ఆ చైర్లు అన్నీ బయట పెట్టి నేనేమో ఆయనకు ఒకటికొకటి అందియడము. నేను కొన్ని ఒక్కొక్కసారి అయితే ఇక నాకు ఇక కొన్ని పనులు అయితే అందుకోనండి, ఆయననే చేసుకుంటాడు. ఇట్లా పైకి ఎక్కేటి ఉంటే మాత్రాన్ని నేను అందిస్తాను. కానీ మా కష్టాన్ని చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ చాలా రిస్క్ పడతాడండి. నేనైతే మస్తు చికాకు అనిపిస్తుంది నాకైతే. ఏంటి దేవుడా ఈ చికాకు పనులు అనిపిస్తుంది. కానీ ఆయనకి చాలా ఓపిక ఉంటుంది. కానీ మాకు అదేంటో ఏమో అండి, డబ్బు అయితే అసలు నిలవదు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటుంది అనమాట మాకు. అంటే బేరంలో కూడా అన్నీ తెలిసి ఉండాలన్నమాట. మేము ఫస్ట్లో బేరం చేసేటప్పుడు మేము ఒక వస్తువు కొన్నామండి. అది 4,000 పెట్టి కొన్నాము ఒక వస్తువు. తీరా వచ్చి చూసేసరికి అది మాకు 3,000 వచ్చింది. అసలు ఆ రోజంతా నాకైతే నిద్ర పట్టలేదు. ఇంత కష్టం చేసి ఆఖరికి 1,000 రూపాయలు ఇంట్లో లాస్ వచ్చిందంటే, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కదా మాకు తెలియదు అనమాట. కొన్ని తెలియని వస్తువులు ఉంటాయి మనకి, తెలియని అది రేటు అట్లనే. అందుకే అంటారండి బిజినెస్ అంటే ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి లాస్ వస్తుంది అనేసి. ఒక్కొక్కసారి లాభాలు వచ్చినాయి, ఒక్కొక్కసారి అయితే ఇట్లా నష్టాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ చాలా రిస్క్ ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి కూడా ఫ్రిడ్జులు, కూలర్లు, ఇట్లాంటివి చాలా కొన్ని ఐటమ్స్, పెద్ద పెద్ద ఐటమ్స్ తేవాలంటే నాకు పైనుంచి కిందికి నేను అసలు మెట్లు ఎక్కలేనండి ఎక్కువ శాతం. మామూలుగా నడకంటే నడవగలుగుతా, కానీ మెట్లు ఎక్కలేను. పోయేటప్పుడు బాగానే ఎక్కుతా, ఇక వచ్చేటప్పుడు ఆ బరువు పట్టుకొని దిగడానికి మాత్రం నాకు ఒక్కొక్కసారి మొత్తం దిగినాక నా కాళ్ళు గడగడ వణుకుతాయి. ఎందుకంటే నాకు ఉట్టినే ఎక్కువసేపు నడవలేను అనమాట నేను. ఇక అట్లా ఒక్కొక్కసారి అయితే ఒకసారి అయితే 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. అప్పుడు అంటే వేరే పట్టడానికి ఒక్కొక్కసారి అబ్బాయిలు ఉంటారు, ఒక్కొక్కసారి ఉండరు. ఇక ఇద్దరమే పట్టుకొచ్చినాం అనమాట. అసలు నాకైతే చల్ల చెమట్లు పట్టినాయి. ఇక మళ్ళా ఆ మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అసలు నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. వామ్మో ఏంటి అని నా కాళ్ళు వణుకుతున్నాయి, ఏంది బరువు అనేసి. అంటే మరి ఏంది, తప్పదు, చిన్నగా చేసుకుందాం. ఇంకా ఆల్రెడీ ఇంకా నా కోసం చిన్నగానే చిన్నగా నడిపించుకుంటూ తీసుకొచ్చిండండి. కానీ ఒక్కొక్కసారి ఎంత రిస్క్ ఉంటుంది తెలుసు. నేను బరువు కూడా ఎక్కువ మొయ్యలేను నేను. కానీ ఇక ఇప్పుడు తప్పట్లేదు నాకు బరువు మోయటము. ఎవరైనా అబ్బాయిలు ఉంటే ఇద్దరు కలిసి మోస్తారు, ఒకవేళ ఎవ్వరు లేకపోతే కంపల్సరీ నేనే మోయాల్సి వస్తుంది అనమాట. అట్లుంటుందండి. ఒక్కొక్కసారి లాభం ఉంటుంది, ఒక్కొక్కసారి నష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి రూపాయి లాభం కోసం కూడా అంత పైకి ఎక్కి దిగాల్సి కూడా వస్తుంది మేము. అంత బాధ అనిపిస్తుంది నాకు. ఏంది దేవుడా మాకు ఈ బాధ ఏంది అనిపిస్తుంది. కానీ తప్పదండి చేయడము. ఇంకో విషయం చెప్పాలంటే నమ్ముతారో నమ్మరో, కొన్ని విషయాలు తర్వాత చెప్తానండి. ఇప్పుడు నేను తర్వాత చెప్తలేండి ఇంకా కొన్ని విషయాలు. కానీ అంత రిస్క్ ఉంటుందండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, మాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు. ఒక చిన్న పాప అంటే ఆ పాపకి ఇచ్చి ఇట్లా పట్టుకోరా బుజ్జి అంటే పాపం పట్టుకుంది. ఆ పాపం చిన్నగా అట్నే పట్టుకొని కూర్చుంది.
ఎందుకంటే ఇట్లా మాకు ఇంత రిస్క్ ఉంటుందండి. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు నేను చూపించలేదు, ఇదే ఫస్ట్ టైము. మామూలుగా ఆటోకి వెళ్ళడము రావడమే చూపించినా కానీ ఈ విధంగా అసలు మా ఆయన అయితే మళ్ళీ అవి ఎంత భయం తెలుసా, మెయిన్ రోడ్డు మీద కింద పడితే భయం వేస్తుంది. అది ఒక్కటి కింద పడ్డా ఎంత తలకాయ నొప్పి అసలు. అట్లాంటిది తాళ్ళు అవన్నీ మేము రెడీగా పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి తాళ్ళు కూడా దొరకవు అనమాట మాకు. అయినా కూడా మా ఆయన అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని వీళ్ళని తాళ్ళని అడిగి మంచి గట్టిగా కడతాడు అనమాట. ఇంత గట్టిగా కట్టినాడు ఒక్కొక్కసారి లూజ్ అవుతుంటాయి. మళ్ళీ మధ్యలో కూడా ఆపుకొని మళ్ళీ చూస్తాం అసలు ఎక్కడైనా పడుతుందా ఏంది అని కూడా మొత్తం చూసుకుంటాం. ఒక్కటి పడ్డా ఎంత డేంజర్ ఉంటుందో అండి. కానీ నాకు మస్తు భయం అవుతుంది. అమ్మో చిన్నగా ఆయన కూడా చిన్నగానే పోనిస్తూనే ఉంటాడు. ఇక మేము పోయేసరికి ఇంట్లో నుంచి 9కి 10కి బయలుదేరిన వాళ్ళు సండే రోజు మేము సాయంత్రం వెళ్ళేసరికి ఇంట్లోకి వెళ్ళేసరికి 10 అవుతుందండి. నమ్ముతారో నమ్మరో కానీ 9:30 10 అవుతుంది. అందరికంటే లేటు మేమే పోతాం, లేటు మేమే వస్తాం. ఎందుకంటే ఈయన నా భయానికైతే చిన్ననే నడుపుతాడు, స్పీడ్ కూడా పోనీయడు. నాకు మాత్రం మస్తు భయం అని చెప్తాయి. చిన్న పోనీ అంటే చిన్ననే పోనిస్తాడు అనమాట. ఎందుకంటే ఇట్లా ఒక్కొక్క కాడ ఆటో ఎత్తేస్తుంటుంది, మళ్ళీ ఎక్కడ పడిపోతుందో ఏందో అనే భయంతో అయితే చిన్నగానే నడుపుతాడు. ఇంకో ఇట్లుంటుందండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. కానీ నా వృత్తికి నేను మాత్రం ఎలాంటి సిగ్గుపడనండి, సిగ్గుపడిన అవసరం కూడా లేదు. కొందరు అయ్యో గీ పని చేస్తూ అట్లా స్టైల్గా ఉంటా అది అంటే కూడా ఏమి ఉండదండి. నాకైతే ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. నేనైతే ఏదైనా సరే నేను ఏ పని చేసినా మీకు చూపిస్తానండి అంతే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ని బాధలు పడాలండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒకటే జలుబు, తలకాయ నొప్పి, ఇక ఎట్లుంటుందో అసలు ప్రాణమంతా అయోమయం అవుతుంటుంది ఒక్కొక్కసారి. అందుకే మేమైతే ఇదివరకు రోజు పోతుంటేమి, కానీ ఇప్పుడు రోజు కూడా పోతలేమండి. ఒకరోజు పోయి ఒకరోజు ఉంటున్నాము. ఇంక సామాన్ అంతా సదిరేసరికి మేము పోయేసరికి ఒక్కొక్కసారి టైం ఉంటేనేమో తొందరగా పోతేనేమో సామాన్ జోకిస్తామండి. ఇక లేకపోతే మాత్రం తెల్లారి జోకిస్తామన్నమాట. ఇక అక్కడ ఒక దుకాణంలో పెట్టేసి తాళం వేస్తాం, పొద్దున్న వచ్చి జోకిస్తాము. ఇక ఆ జోకేసరికి చాలా టైం పట్టిద్ది. ఇక మళ్ళీ పోయేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంటికాడే ఉంటాం. మాకు ఎందుకు అప్పులు అవుతాయి అంటే ఇందుకు అప్పులు అవుతాయి అనమాట. డే బై డే పోతాం మేము, ఖర్చు ఏమో ఎక్కువ ఉంటుంది. ఇట్లుంటుందండి. నాకైతే ఇదే టెన్షన్ అయితే ఉంటుంది. కానీ భయపడిన అవసరం లేదు. మా చిన్ననే అప్పులు తీర్పుకుంటాను. నేనైతే ఇల్లు కొందామని కానీ బంగారం కొందామని ఆలోచన నాకు ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా అప్పులు కట్టుకోవాలని ఆలోచనే ఉంటుంది. మా వాళ్ళు అంటారు ఎందుకు ఊరికి అప్పులు అని కడతారంటావు, ముందు నువ్వు ఏదో ఒకటి సొమ్ము ఏదైనా చేయించుకొని అనేసి అంటారు. నేను ఎవరు చెప్పినా కూడా విననండి. ఎందుకంటే ముందు ఒకరికి రుణం అనేది ఉండొద్దు. నేనైతే ముందు అప్పులు తీరాలన్న ఆలోచనే ఉంటుంది. ఇక ఒక్కొక్కసారి సొమ్ము మేము పెట్టాల్సి వస్తుందండి. వానాకాలం వచ్చిందంటే చిట్టీలకు ఇబ్బంది అయ్యి మేము గోల్డ్ కూడా పెట్టాల్సి వస్తుంది. మాది ఇట్లనే ఉంటుందండి. ఏదైనా సరే ఒక్కొక్కసారి బేరం మీద కూడా పైసలు లేక కూడా రాగి బిందెలు ఏవైనా ఉన్న పెద్ద వస్తువులు ఉంటే వాళ్ళకి పెట్టేసి మళ్ళీ తెల్లారి ఇచ్చేసి వస్తామన్నమాట. అట్లా కూడా టైం అంతా వేస్ట్ అవుతుంది మాకు. వాళ్ళు ఉన్నామనుకోండి, వాళ్ళ ఒక్కొక్కసారి 2000 తీసుకెళ్తే 2000 ఖతమైపోతాయి. అంటే చిల్లర ప్లాస్టిక్ అని అవ్వని ఇవ్వని వేస్తుంటే కొందరు పైసలు తీసుకుంటారు, కొందరు సామాన్ తీసుకుంటారు. సామాన్ తీసుకుంటే బాధ లేదండి. ఇక ఇట్లా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మాత్రానికి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి బేరం మీద అంటే చిట్టీలు అట్లా కట్టిన తెల్లారి మాకు పైసలు కూడా ఉండవండి మా దగ్గర అయితే. మా చిట్టీలు కూడా 5,500, 10,000, 7,000, 8,000 ఆ విధంగా కట్టుడు ఉంటుంది అనమాట. ఇక 7,000, 8,000, 10,000 కట్టేది ఉన్నదనుకో, ఇక మాకైతే తెల్లారి రూపాయి ఉండదు. అయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది బేరానికి. ఒక డీజిల్ అయినా ఒక 500 అయినా పక్కా పెట్టుకుంటానండి నేనైతే. ఒక డీజిల్ అయితే కొట్టిస్తాను. ఏదైనా అవసరం ఉండి ఎవరైనా తీసుకున్నారనుకోండి సామాన్, ఒక 1000 రూపాయలు సామాన్ తీసుకుంటే ఒక వస్తువు పెట్టి అమ్మ నేను అమ్మినాక మళ్ళీ వచ్చి ఇస్తానని చెప్తామండి. మళ్ళీ తెల్లారి కథం వాళ్ళకి ఇస్తామండి. ఇక మేమైతే ఎంత రిస్క్ ఉంటుందో అండి. కానీ నేనేం బాధపడ ఒకళ్ళ అప్పులు మాత్రం తీర్చాలని ఉంటుందండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.